మార్నింగ్ ఇంట్లో అయితే కొంచెం హెల్ప్ చేశాను చిక్కుడుకాయలు ఒలవటంలో. తర్వాత అందరికీ బాక్స్ అయితే పెట్టేశాను. ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసరికి ఉప్మా. ఎవ్రీడే నేను ఉప్మానే తింటాను. అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ కూడా. తర్వాత ఒక చిన్న వర్క్ ఉండి మధ్యపాడు వరకు వెళ్ళాను. రిటర్న్‌లో మా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తిందామంటే ఆగి ఒక ఐస్ క్రీమ్, కోకా కోలా తీసుకొని షేర్ చేసుకున్నాము. ఈవినింగ్ కోసమని నేనైతే కొంచెం ఓట్స్‌ని సోక్ చేస్తున్నాను. ఎందుకంటే ఓట్స్ నానబెట్టుకొని తర్వాత ఒక హోల్ ఎగ్, ఉప్పు, పసుపు, కారం, చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఆమ్లెట్ ఏసుకుంటే టేస్ట్ చాలా బావుండిద్ది. అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ ప్రోటీన్ కూడా. అండ్ తక్కువ క్యాలరీస్ వస్తాయి. అందుకోసమే అయితే చేస్తున్నాను. ప్రిపేర్ చేస్తున్నా ముందుగానే. ఇది ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే ఇంకా బావుంటుంది. అందుకని ఫ్రిడ్జ్‌లో ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో రైస్, చికెన్ అండ్ ఇంట్లో వాళ్ళ కోసం అయితే కొంచెం పకోడీ చేశాను. ఎందుకంటే స్నాక్‌గా తినాలని. తర్వాత యాస్ యూజువల్‌గా జిమ్‌కైతే వెళ్ళిపోయి వర్కౌట్స్ అయితే చేశాను. రిటర్న్ ఫ్రీ బస్ కొంచెం ఖాళీగా ఉంది. ఇంటికైతే వచ్చేసాను. ఈవినింగ్ వచ్చేసరికి ఆమ్లెట్ అయితే చేశాను. ఇంట్లో వాళ్ళ కోసమేమో ప్లెయిన్ ఆమ్లెట్ ఏసాను. నా కోసమైతే నేను ఓట్స్ ఆమ్లెటే వేసుకున్నాను. టేస్ట్ చాలా బావుంది. అండ్ తక్కువ క్యాలరీస్ కూడా. ఈరోజైతే నేను ఎగ్జాక్ట్‌గా 1850 క్యాలరీస్ అయితే తీసుకున్నాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.